ట్రిప్‌లో ఇది డే 5 అనే చెప్పాలి. సో, వెడ్నెస్‌డే మేము యాక్చువల్లీ గోవాకి ట్రైన్ క్యాచ్ చేయాల్సుంది ఇక్కడ పూణే నుంచి. కానీ మా ట్రైన్ చాలా లేట్ అవ్వడం వల్ల ఇంకా పూణేలో ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేద్దామని నేను, మా హస్బెండ్ అనుకున్నాము. సో, చాలా ప్లేసెస్ చూద్దాం అనుకున్నాం. కానీ ఫస్ట్ నుంచి నేను మోస్ట్‌లీ ఐయామ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బాజీరావ్ పేష్వా అండ్ లైక్ శివాజీ మహారాజ్. ఎందుకంటే వాళ్ళు పూణే నుంచే కదా స్టార్ట్ అయ్యారు. సో, శనివారవాడ వెళ్దామని చెప్పి అనుకుని ర్యాపిడో బుక్ చేసుకున్నాము. సో, ఈలోపు ఇక్కడ ఒక గణేష్ మందిర్ ఉంది. వెళ్ళి చూశాను. ఐ వాజ్ లైక్ ఆస్ట్రక్ అన్నమాట. ఎందుకంటే సో, నాకు తెలుసు అది వెండని. నేను అతన్ని అడుగుతున్నాను, అది వెండేనా అండి? గణేష్‌ని వెండితోనే తయారు చేశారా అంటే, అతను చందా అంటున్నాడు. చందనం అనుకున్నాను నేను యాక్చువల్‌గా. సో, లేటర్ ఐ ఫౌండ్ ఔట్ చందా ఈజ్ ఇన్ సిల్వర్ ఇన్ మరాఠీ లాంగ్వేజ్. మేబీ హి డజంట్ నో ఇంగ్లీష్. సో, అందుకని అలా చెప్పారు. సో, పాదాలు చాలా బాగున్నాయి స్వామివారివి. చూసుకోండి, మీరు కూడా దర్శించుకోండి. సో, ఇది కూడా పూణేలో వన్ ఆఫ్ ద ఫేమస్ గణపతి అంట. సో, నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ శనివారవాడకు వచ్చాను. శనివారవాడకు రాగానే ఇక్కడ మొత్తం అంతా అంటే యాక్చువల్గా ఫోర్ట్ ఉంటుంది ఇక్కడ. మా ఫ్రెండ్ కూడా అన్న చాలా బాగుంటుంది ఫోర్ట్కి వెళ్ళని. కానీ నేను అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టైంలో వచ్చాను అనుకుంటున్నాను. బట్ చూసారు కదా, మొత్తం శనివారవాడ ఫోర్ట్ కనిపించకుండా ఇవన్నీ కూడా గణపతిని పెట్టడం వల్ల ఇవన్నీ కవర్ చేస్తారు, షాప్స్ అని ఇవన్నీ పెట్టి. సో, ఫుల్ స్టాల్స్ అన్నీ ఇక్కడ మార్కెట్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇట్స్ లైక్ వెరీ ఆసమ్ ప్లేస్. ఎందుకంటే అన్నీ కూడా చాలా తక్కువ రేట్స్కి దొరుకుతున్నాయి. లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఇయర్ రింగ్స్ నుంచి అన్నీ కూడా, క్లోత్స్ అవి కూడా. బట్ నేను క్లోత్స్ ఎక్కువ బయట తీసుకోను. సో, నేను ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ లాంటివి ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాను. సో, గణపతిని దర్శించుకుందామని వెళ్ళాను. సో, లైన్ చూస్తే చాలా పెద్దది ఉంది, కానీ బేనే అయిపోతుంది దర్శనం. సో, ఇక్కడున్న గణపతి గోల్డ్తో తయారు చేశారంట. ఈ గణపతిని దూద్ సాగర్ గణపతి ఏదో చెప్పారు, నాకు అర్థం కాలేదు. ఇది మరాఠీలో రాసింది. నాకు మరాఠా చదవడం రాదు, హిందీ కొంచెం వచ్చు కానీ. సో, ఈ గణపతి ఫుల్ గోల్డ్తో ఉంటారన్నమాట. ఇక్కడ టెంపుల్ ఉంది యాక్చువల్గా. ఈ గణపతి టెంపుల్ నుంచి అక్కడ కనిపిస్తున్న ఇంకొక స్ట్రైట్గా అందరు నడుస్తున్నారు కదా, అక్కడికి తీసుకెళ్ళి కొన్ని రోజులు పెట్టి తర్వాత మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేస్తారంట ఈ టెంపుల్లోకి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ టెంపుల్లో చిన్న గణేష్ మూర్తి మాత్రమే ఉంది, గోల్డ్తో తయారు చేసింది. సో, యాక్చువల్గా గణేష్ మూర్తి అయితే అక్కడికి తీసుకువెళ్ళారంట. సో, 3 లైన్స్ ఉన్నాయి. కొంతమంది ఓన్లీ ఫొటోస్ తీసుకోవడానికి వస్తారు కదా, వాళ్ళకి ఫోన్ అయితే అలౌ చేస్తున్నారు. కొంతమందికి ఏంటంటే లైక్ నియర్ దేవుడి దగ్గరికి వెళ్ళి చూడాలి అని ఉండే వాళ్ళకి మిడిల్ లైన్లో వెళ్ళాలి. సో, ఇది ఫస్ట్ టెంపుల్ యాక్చువల్గా. సో, ఈ టెంపుల్ వచ్చేసి శివాజీ మహారాజ్ గారి తల్లి జీజాబాయి గారు కట్టించారంట. సో, గణపతి విగ్రహం ఇక్కడ దొరకడంతో ఆవిడ ఆ విగ్రహానికి కొన్ని మార్పులు చేసి ఇక్కడ పూజించారంట మొట్టమొదటిసారిగా. సో, అందుకని చెప్పి ఇక్కడ పూణేలోనే ఘనంగా చేస్తారంట గణపతి ఉత్సవాలు. మీరు కూడా గణేష్ని దర్శించుకోండి. సో, నాకు ఆల్రెడీ దర్శనం అయిపోయింది. ఎందుకంటే ఫోన్ మా హస్బెండ్ దగ్గర పెట్టి వెళ్ళాను నేను, బాబును. సో, మీకోసం అని చెప్పి నేను మళ్ళీ ముందుకు వచ్చి గణేష్ ఫొటోస్ తీద్దాము, వీడియో తీద్దాము అనుకున్నాను. బట్ వాళ్ళు అంత దగ్గరగా తీయడానికి అలౌ చేయలేదు. సో, నేను నా సాయశక్తిలో ప్రయత్నించాను కొన్ని మంచి పిక్స్ తీద్దామని. బట్ లైక్ దే వర్ నాట్ అలౌయింగ్ అన్నమాట. చూడండి, దేవుడు చాలా ముద్దుగా ఒక చిన్న బాలుడు లాగా ఉన్నారు. అసలు చూడండి మీరు ఎంత క్యూట్గా ఉన్నారో. అంత బంగారంతో చేసినా, మట్టితో చేసినా, ఏది చేసినా గణపతే. కానీ కళగా ఉన్నారు అని చెప్తున్నాను అంతే. బంగారంతో చేశారు అంటే పెద్ద గొప్ప అని కాదు, బట్ వాళ్ళకి అది ప్రత్యేకమేమో. బట్ గణపతి అనేది మట్టితో చేసిన, దేనితో చేసిన మనకి గణపతి అంటేనే ప్రత్యేకం. పసుపుతో చేసిన గణపతి అంటేనే ప్రత్యేకమైన వ్యక్తి, ఎందుకంటే మొదటి పూజలు అందుకుంటారు కాబట్టి. సో, ఇలా దర్శించుకున్న తర్వాత నేను మా హస్బెండ్ బయటకు వచ్చాము. సో, ఇది టోటల్గా ఈ ఏరియా మరి చూసారు కదా, ఎంత అంటే రష్ ఉంది. ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ రష్ ఇస్ నాట్ దే, బట్ బేనే అయిపోయింది దర్శనం కూడా. సో, గణపతికి కొబ్బరికాయలు అవి సమర్పించుకుందాం అనుకునే వాళ్ళు కూడా గణపతికి ఇలా పట్టుకెళ్ళొచ్చు. గరిక పూలు కూడా ఇస్తున్నారు. సో, సెట్ వచ్చేసి
రూపీస్. నేను తీసుకోలేదు, ఎందుకంటే నాకు అవ్వదు, బాబుతో నేను అంత చేయలేను. సో ఐ కుడ్ నాట్. దేవుడికి తెలుసు కాబట్టి ఇంకా నేను నా మనసులో అనే అనుకొని వెనక్కి వచ్చేసాను. మా హస్బెండ్ నా కోసం ఎక్కడైతే వెయిట్ చేస్తానని చెప్పారో అక్కడికి వచ్చాము నేను బాబు. సో అలా ముందుకు వెళ్తుంటే ఇవన్నీ కూడా కోవాస్ అన్నీ ఉన్నాయి. సో నేను చిన్నది టేస్ట్ చేసిన, నేను చిన్నది కొనుక్కొని తిన్నా. మా బాబు అస్సలు ఊరుకోడు, వాడు కూడా తింటాడు. ఆల్రెడీ జర్నీ వల్ల వాడికి కోల్డ్ వచ్చింది. సో ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ హిమ్ మోర్. కాబట్టి నేను కూడా ఒక్క పీస్ కూడా టేస్ట్ చేయడానికి అవ్వలేదు, కొనలేదు కూడా. సో వీ కేమ్ బ్యాక్. షాపింగ్ చేద్దాము అనుకున్నాను. ఇయర్ రింగ్సే చూస్తున్నాను మళ్ళీను, ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ మా రిలేటివ్స్కి ఇద్దాము అనుకున్నానని ఈసారి. సో ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 50 రూపీస్ చెప్పారు. సో నేను ఒక 3 పేర్స్ తీసుకున్నాను. ఇవి వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద బాగుంటాయని ఇవి నాకనే తీసుకున్నాను. అండ్ దెన్ టు గివ్ సమ్ అదర్స్ ఐ టుక్ సమ్ 4 ఈ పేర్స్ తీసుకున్నాను. ఎవరికైనా ఇద్దామని, గిఫ్టింగ్ బాగుంటాయి కదా అని. సో ఇవన్నీ కూడా దొరుకుతాయి మన దగ్గర. సో ఐ డెంట్ టేక్ దెమ్. కొన్ని మన దగ్గర దొరకలేని లాంటివి డిఫరెంట్గా ఉండి ఇది తీసుకున్నాను. ఇది ఎవరికైనా ఇద్దామని, ఎందుకంటే నాకు అవంత సెట్ అవ్వు నా ఫేస్కి. సో నేను అవి తీసుకోలేదు. చూసారు కదా, మన కళ్ళు రెండు సరిపోలేదు అన్నమాట. అంటే ఏది సెలెక్ట్ చేయాలో నాకు అర్థం కాలేదు. అన్ని వెరైటీస్ ఉన్నాయి అక్కడ ఇయర్ రింగ్స్. అసలు అన్నీ అంత మంచి కలెక్షన్ ఉంది. యూజువల్గా మనం బ్యాంగిల్ స్టోర్స్కి వెళ్తాం కదా, ఇవే ఇయర్ రింగ్స్ 300, 200 చెప్పినా సరే మనం అంటే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎమర్జెన్సీ పర్పస్ అయితేనే కదా బ్యాంగిల్ స్టోర్కి వెళ్తాము. ఊరికనే కొనేవైతే ఇలా రోడ్ సైడ్ కొనేస్తాం కదా. సో తర్వాత చెప్పాను కదా, ఫస్ట్ గుడి నుంచి తీసుకువెళ్తారు గణపతిని. ఈ గుడి ఇప్పుడు ఎంటీ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ గణపతి అంట. ఇక్కడ చూసారు కదా, ఆరెంజ్ కలర్లో గణేష్ ఉన్నారు ఇక్కడ. సో ఇది వచ్చేసి శనివారవాడ ఫోర్ట్. ఈ ఫోర్ట్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి 5:30 వరకు ఉంటుంది. ఎంట్రీ ఫీజు వచ్చేసి 120 రూపీస్ పర్ పర్సన్. అండ్ లోపల నేను పెద్దగా వీడియోస్ తీయలేదు, ఎందుకంటే మేడ పైకి ఎక్కాలి. సో బాబుతో నాకు అవ్వలేదు వీడియో తీయడానికి. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే మనం టికెట్ తీసుకోవాల్సి లేదు. వీ కెన్ జస్ట్ స్కాన్ ఇన్ అండ్ షో ద టికెట్ టు ద సెక్యూరిటీ అండ్ గో ఇన్ సైడ్. అంతే. చూసారు కదా నేషనల్ ఫ్లాగ్ ఎలా రెపరెపలాడుతుందో మన ఫోర్ట్ మీద. పూణే గడ్డ మనకి అందరికీ తెలుసు స్టోరీ.